వీడి వంట చూస్తే నాకు కూడా తినబుద్ధి అవ్వట్లేదే. నువ్వేం బాధపడకు, నేనే నీకు టిఫిన్ రెడీ చేస్తాను. ఏంటి అంటే నువ్వు వంట చేస్తావా? వండటం అంటే క్లబ్లో పేకాటం అనుకుంటున్నావా? ఏంటి ఎగతాళా? కాదు, హెచ్చరిక. నువ్వు వండాక ఆ వంటకం తినేవాళ్ళు ఉంటారా అని. నాన్న, ముందు మా ఆయన మీద ప్రయోగించాకే మేం తింటాం. ఏంటి నా మీద ప్రయోగిస్తారా? తల్లి కూతురులు ఇద్దరు ఈరోజు నాకు పలహారం పెడదాం అనుకుంటున్నారా, పిండం పెడదాం అనుకుంటున్నారా? నిమిషా, నువ్వేం కంగారు పడుకు. కాసేపట్లో నేను నీకు టిఫిన్ రెడీ చేస్తాను, సరేనా? అమ్మగారు, నేను చేస్తానులేండి. అవసరం లేదు, నీ వంటలు తినలేకే కదా మాకిన్ని తంటాలు. నిలవని. ఏంటి తారక్ సార్? ఎవరేం అడిగినా మన మధ్య జరిగిన హ్యాపీ మూమెంట్స్ గురించే చెప్పాలి, మన మీద జరిగిన అటాక్ గురించి కాదు. అర్థమైందా? చిన్నయ్య గారు, ప్రయాణం బాగా జరిగిందా? బాగానే జరిగింది కుక్టేష్. నిలవేనమ్మా, నువ్వు లేకపోయేసరికి ఇల్లంతా ఎలా బోసిపోయిందో తెలుసా? నేను లేకపోయినంత మాత్రాన్న ఎందుకు బోసిపోతుందన్నా? ఇంట్లో ఇంతమంది ఉన్నారు కదా. మిణుగురు పురుగులు ఎన్నుంటే ఏం లాభమమ్మా? ఆకాశమంతా వెలుగు రావాలంటే అందమైన పున్నమి చందమామ ఉండాల్సిందే. ఇంట్లో ఎంతమంది ఉన్నా ఎంతసేపు చిరాకులు పరాకులు తప్ప సంతోషం ఎక్కడుంటుంది చెప్పు? నువ్వు వచ్చేసావు, మళ్ళీ ఇంట్లో సంతోషం చంటి పాపలాగా తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. కరెక్ట్గా చెప్పావు కుక్టేష్. అన్నా, నేను లేని సమయంలో అందరికీ మంచిగా వండి పెట్టావు కదా? నేను మంచిగానే వండి పెడుతున్నానమ్మా, వాళ్ళు ముఖాలే మార్చుకుంటున్నారు. మొహాలు మార్చుకోవడం ఏంటి? నీ వంటకు అలవాటు పడ్డారు కదా, అందుకే నా వంటకాలు చూస్తే చాలు వాంతికొచ్చినట్టు ముఖ కవళికలని 36 మెలికలు తిప్పుతున్నారు. ఇప్పుడు నీలవేణి అవసరం ఏంటో, నీలవేణి విలువేంటో వాళ్ళకి బాగా తెలుసుంటుంది. మీరు చెప్పింది నిజం చిన్నయ్య గారు. గంటకొకసారి నీలవేడిని గుర్తు చేసుకుంటూనే ఉన్నారు. వెరీ గుడ్. నన్ను గుర్తు చేసుకున్నారంటే నువ్వు వాళ్ళకి సరిగ్గా వండి పెట్టలేదనే కదా అర్థం, అంతే కదా? అదేంటమ్మా, నా మీదే నిందలేస్తున్నావా? నా డ్యూటీ నేను బాగానే చేశాను. నా వంటకాలు వాళ్ళకు డోకొస్తే నన్నేం చేయమంటావు చెప్పు? పాపం, నీ వంటలు తినలేక ఎంత ఇబ్బంది పడ్డారో ఏంటో. అవునవును, ఇక ఇబ్బంది పడకూడదని ఇప్పుడే కాదమ్మరమ్మ గారు గిన్నెలు గెరిటెలు చేతులకు తీసుకొని స్వయం పాకం తయారు చేయడానికి సిద్ధమయ్యారు. అమ్మా, నువ్వు ఉల్లిపాయలు కట్ చేయడమే స్లో మోషన్ లో కట్ చేస్తున్నావు. ఇక నువ్వు వంట ఎప్పుడు చేస్తావో, మేమంతా ఎప్పుడు తింటామో? వంట అంటే ఒక ఆర్టే, తీర్చిదిద్దినట్టు చెయ్యాలి, తిక్క తిక్కగా చేయకూడదు. నిమిషా, నువ్వేం కంగారు పడకు. వణికే చేతులతో బొమ్మ గీసినట్టు, అపశృతిలో అర్థం పర్థం లేని రాగాలు తీసినట్టు అత్తయ్య గారు నీకోసం ఓ మంచి వంటకం చేస్తారులే. ఇప్పుడు మా అమ్మని మీరు పొగిడారా తిట్టారా? నేనేమన్నాను అత్తయ్య గారికి అర్థమైందిలే. నేను నా పని మీద ధ్యాస పెడతాను కానీ నా దగ్గరకొచ్చి మురిగే వాటి గురించి పెద్దగా పట్టించుకోను. అయ్యిందా? బాగా అయిందా? ఏంటి, పెద్దమ్మగారు వంట చేస్తున్నారా? అవునమ్మా. అయ్యో పాపం, అలవాటు లేని పని కదా, ఎంత ఇబ్బంది పడుతున్నారో ఏంటో. ఉండు, నేను వెళ్తాను. ఏ నీలవేణి, ఆగు. ఎక్కడికి పరిగెడుతున్నావు? పాపం పెద్దమ్మగారు వంట చేస్తూ చేతులు కాల్చుకోవడం